కోట్ల విలువైన భూమి ప్రతిష్టాత్మక సంస్థలు కొలువుదీరిన స్థలం వక్ఫ్ బోర్డు ప్రభుత్వం మధ్య 16 ఏళ్ల వివాదం దశాబ్దాల పాటు జరిగిన న్యాయ పోరాటం ఎట్టకేలకు సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి నిజంగానే భారీ ఊరట లభించింది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ సర్కార్కి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. అసలు 1640 ఎకరాల జాగీరు భూముల వివాదం ఏంటి? ఈ భూముల ద్వారా సర్కారుకు ఎంత మేర లాభం వచ్చింది? రండి చూద్దాం. మణికొండ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 1654.32 ఎకరాల భూమిపై సర్వ హక్కులు తెలంగాణ ప్రభుత్వానిదే. సర్కారుకు, ఐటీ కంపెనీలకు భారీ ఊరట. దాదాపు 50,000 కోట్ల విలువైన భూములు. అటు వక్ఫ్ బోర్డు ముందు మజ్లిస్ కార్యకర్తల ధర్నా. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని అత్యంత విలువైన మణికొండ జాగీర్ భూములపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. జాగీర్ పరిధిలోని 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని తేల్చి చెప్పింది. ఈ భూములు తమవేనంటూ 2006లో ఏపీ వక్ఫ్ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 2012లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. దీంతో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములపై తెలంగాణ ప్రభుత్వానికి సర్వ హక్కులు దక్కాయి. 2007 నుంచి ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డుకు మధ్య కోర్టులో వివాదం కొనసాగుతోంది. ఈ భూములు వక్ఫ్ బోర్డుకు చెందినవంటూ 2012లో హైకోర్టు తీర్పును వెలువరించగా అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ భూముల్లో వక్ఫ్ బోర్డుకు కేవలం 4,800 చదరపు గజాలు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. మణికొండ జాగీర్లోని 1654.32 ఎకరాల భూముల్లో 1,191 ఎకరాలు ప్రభుత్వ భూములుండగా మిగతావి పట్టా భూములున్నాయి. సుప్రీం తీర్పుతో దాదాపు 50,000 కోట్ల విలువైన భూములు ప్రభుత్వ పరమయ్యాయి. మణికొండ జాగీర్ భూముల వివాదమేంటి? వక్ఫ్ బోర్డు ప్రభుత్వం మధ్య వాదనలేంటి? 1640 ఎకరాల సరిహద్దులన్నీ సక్రమంగానే ఉన్నాయా? అన్యాక్రాంతమైన భూములెన్ని? ఇప్పటికే ఉన్న వెంచర్ల సంగతేంటి? స్థలాలు కొన్నవారి పరిస్థితేంటి? అసలు మణికొండ జాగీర్ భూములు ఎన్ని సేఫ్? వక్ఫ్ బోర్డు ప్రభుత్వం మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ భూముల వివాదం కొనసాగుతోంది. దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలీ అని పిలువబడే దర్గాకు మొత్తం 1654 ఎకరాలను ప్రకటిస్తూ 2006లో వక్ఫ్ బోర్డు జారీ చేసిన ఎర్రాటా నోటిఫికేషన్ వివాదంగా మారింది. అయితే అక్కడ కేవలం 1 ఎకరం మాత్రమే దర్గాకుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ భూముల్లో కొంత భాగం అప్పటికే 2001లో ఐఎస్పీకి, 2004 తర్వాత ఎంఆర్ ప్రాపర్టీస్ ఇతరులకు కేటాయించడం జరిగింది. అప్పటి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ కేటాయింపులు చేశాయి. వీటిని దేవాదాయ శాఖ భూములుగా భావించిన ప్రభుత్వం ఐటీ సంస్థలు, వ్యాపార సంస్థలు, ఎంఎన్సీల కోసం భూముల్ని విక్రయించడం లేదా కేటాయింపులు జరిగాయి. అయితే ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఆ భూములు దర్గాకు చెందినవని, దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలీకి దాదాపు 150 సంవత్సరాల క్రితం ప్రసాదించిన ఆస్తిగా తెలిపింది. ఇందుకు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా మద్దతు తెలిపింది. దీంతో ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టులో వక్ఫ్ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వాదనలు నడిచాయి. హైకోర్టులో వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే చాలా కాలం పాటు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఇప్పుడు ఆ భూములు తెలంగాణకు చెందినవేనని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. సుదీర్ఘ కాలం తర్వాత మణికొండ జాగీర్ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ భూమికి సంబంధించి దాదాపు 1654 ఎకరాల ఈ వివాదాస్పద భూమికి సంబంధించి ఇటు వక్ఫ్ బోర్డుకి అలాగే ప్రభుత్వానికి మధ్య కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఈ మొత్తం భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో చేసుకుని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలీకి సంబంధించినటువంటి ఈ దర్గాకు 1654 ఎకరాలు ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా క్లెయిమ్ చేస్తూ కూడా 2006లోనే వక్ఫ్ బోర్డు ఒక ఎర్రటా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అప్పటి నుండి కూడా ఈ స్థలంపై వివాదం మొదలైంది. ఇక్కడ
కేవలం 1 ఎకరం మాత్రమే దర్గాకు ఉందని ప్రభుత్వం మొదటి నుండి చెబుతూ వస్తుంది. అయితే ఈ భూముల్లో అప్పటికే కొంత భాగం అంటే దాదాపు 1654 ఎకరాల్లో గాను 800 ఎకరాలు ప్రభుత్వం పలు కంపెనీలకు కేటాయించింది. ఇందులో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ల్యాంకో హిల్స్తో పాటు ఐఎస్బి అలాగే ఎంఆర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం వీటిని ఎండోన్మెంట్ భూములు కావడంతో ఈ మొత్తం 800 ఎకరాల్లో కూడా కేటాయింపులు జరిపింది. అయితే ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఈ భూములన్నీ కూడా దర్గాకు చెందినవంటూ కూడా క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడి భూములకు సంబంధించి దర్గా హజరత్ హుస్సేన్ షా దాదాపు 150 సంవత్సరాల క్రితం ఇది ఆస్తిగా వచ్చిందంటూ కూడా వక్ఫ్ బోర్డు మొదటి నుండి చెప్తూ వస్తుంది. దానికి వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా మద్దతు తెలిపింది. అయితే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ వివాదం కోర్టులో నడుస్తుంది. అయితే హైకోర్టులో వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చాలా కాలం పాటు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో చేసుకుని ఉంది. ఒకవేళ ఈ కేసు తెలంగాణ ప్రభుత్వం ఓడిపోతే దాదాపు 50,000కు సంబంధించిన కోట్ల నష్టపరిహారాన్ని కోర్టులో చెల్లిస్తామంటూ కూడా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నిన్న సుప్రీంకోర్టులో ఈ దాదాపు 1654 ఎకరాలకు సంబంధించి స్థలంపై కూడా పూర్తి స్థాయిలో సర్వాధికారాలు కూడా ప్రభుత్వానికే ఉంటాయంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇక్కడ మనం చూస్తే దాదాపు 2001లో ఇక్కడ కొన్ని కంపెనీలకు ప్రభుత్వం కేటాయింపులు జరిపిన తర్వాత ఇక్కడ కొన్ని కంపెనీలు నిర్మాణాలు చేపట్టాయి. మరికొన్ని కంపెనీలు అంటే దాదాపు 800 ఎకరాల్లో కేవలం ఒక 400 ఎకరాల వరకు మాత్రమే నిర్మాణాలు జరిగాయి. మిగతా 400 ఎకరాలు కూడా ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు కాకపోవడంతో మరి ప్రభుత్వం ఇప్పుడు ఆ భూముల్ని ఏం చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. కంపెనీలకు ఇచ్చినటువంటి భూముల్ని తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందా? ఈ మొత్తం దాదాపు పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కంపెనీల్లో ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు జరగని స్థలాలకు సంబంధించిన విషయంలో మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. మణికొండ జాగిర్లోని సర్వే నెంబర్ 59, 65, 71, 102, 185 నుంచి 229, 231 నుంచి 237, 240, 241, 243, 244, 246, 247, 248, 249, 250, 251, 252, 254, 256, 257, 258, 259, 260, 262 నుంచి 266 వరకు 1654.32 ఎకరాల భూముంది. సేత్వార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇందులో 1192.28 ఎకరాల ప్రభుత్వ భూమి, 239, 34 ఎకరాల పట్టా భూమి, 66, 20 ఎకరాలు మక్తా భూమి, 15 ఎకరాలు చౌతా ఇనాం భూమి, 12, 29 ఎకరాలు మాఫీ ఇనాం భూమున్నాయి. ఇందులో ముతావలికి ఒక ఇల్లు, 5,506 గజాల స్థలం ఉంది. ఇవి కాక మిగతా భూమిలో చెరువులు, కుంటలు ఉన్నాయి. 2006లో వక్ఫ్ బోర్డ్ తమ భూములకు సంబంధించి ఒక గెజిట్ విడుదల చేసింది. ఇందులో మణికొండ జాగిర్లోని మొత్తం 1654.32 ఎకరాల భూమిని గుండుగుత్తగా వక్ఫ్ భూమిగా ప్రకటించేయడంతోనే వివాదం చెలరేగింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో 1000 ఎకరాల భూమి ప్రభుత్వపరమైంది. 1000 కోట్ల విలువైన భూమి, ప్రతిష్టాత్మక సంస్థలు కొలువుదీరిన స్థలం. ల్యాంకో హిల్స్, ఐఎస్పీ, పొలారిస్, విప్రో వంటి ఎన్నో ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుని భారీ భవంతులు కట్టుకున్నాయి. అసలు ఏ ప్రాంతాలు, సంస్థలు ఈ వివాదం పరిధిలో ఇన్నేళ్లున్నాయి, ఏ సర్వే నెంబర్లో ఏ ప్రముఖ సంస్థుందో డీటెయిల్డ్గా చూద్దాం. అయితే మణికొండ పరిధిలో ఉన్నటువంటి ఆ 1654 ఎకరాల భూమిని మనము మ్యాప్లో ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. మొత్తము 1654 ఎకరాలకు సంబంధించి దాదాపు 59 నుంచి 266 సర్వే నెంబర్ వరకు కూడా ఈ భూమి అనేది ఇందులో పొజిషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్ళేటువంటి రహదారికి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మణికొండ విభాగంలో ప్రధానంగా మనం ల్యాంకో హిల్స్ కూడా ఈ యొక్క 1654 ఎకరాల భూమిలో కొంత పార్ట్ అనేది ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం ఇక్కడ ఈ ఎల్లో మార్క్లో ఐడెంటిఫై చేసినటువంటిది ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద ఈ ల్యాండ్ అనేది పొజిషన్ అయింది. ఆ తర్వాత మణికొండ జాగిర్లోని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందంటూ సుప్రీంకోర్టు ఇచ్చినట్టు తీర్పులో 246లో చిత్రపురి కాలనీ ప్రజెంట్ సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమందికి ఈ ఇళ్ల స్థలాలు అంటే ఇల్లు నిర్మించి ఇచ్చారు. అది చిత్రపురి కాలనీ కూడా అందులో భాగమై ఉంది. దాని తర్వాత ఏదైతే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము ఏపీ ఐఐసిసి ఆధ్వర్యంలో పలు సంస్థలకు కూడా లీజుకి ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా 200
212, 266, 203, 210, 211 ఈ 4 అంటే మొత్తం ఈ 5 సర్వే నెంబర్లలోనే కీలకమైనటువంటి కార్పొరేట్ సంస్థలు కానీ అదేవిధంగా వివిధ ప్రైవేట్ సంస్థలు కూడా వెలిశాయి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది 212 సర్వే నెంబర్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కూడా నెలకొల్పారు. అది కూడా ప్రభుత్వ భూమిలో లీజుకు తీసుకొని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి 266కు సంబంధించి ఆ వివిధ ప్రైవేట్ సంస్థలన్నీ కూడా వెలిచాయి. ఈ సంస్థలన్నీ కూడా అంటే ప్రధాన సంస్థలకు 1654 ఎకరాల్లో దాదాపు 54,000 విలువ చేసేటువంటి భూమి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పునివ్వడం అనేది ఈ సంస్థలన్నిటికీ కూడా ఊరట కలిగించినట్టు. ఎందుకంటే ఒకవేళ ఆ భూమి కనుక వక్ఫ్ బోర్డుకే చెందుతుందంటూ తీర్పు వచ్చి ఉంటే ప్రభుత్వం ఈ సంస్థలన్నిటికీ కూడా ప్రత్యామ్నాయం చూపెట్టాల్సి ఉండేది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గతంలో ఏపీఐఏసీ ద్వారా భూములు పొందిన లాంకో హిల్స్, మైక్రోసాఫ్ట్, ఇండియన్ బిజినెస్ స్కూల్, విప్రో, పొలారిస్, ఫినిక్స్, ఏపీఐఏసీ ఆఫీస్, ఎంఆర్ ప్రాపర్టీస్, టీఎన్జీఓ కాలనీ, ఉర్దూ విశ్వవిద్యాలయం, హెచ్ఎండిఏ, ఏపీ సినీ వర్కర్స్ అసోసియేషన్ కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి దక్కిన 1192 ఎకరాల భూముల విలువ సుమారు 50,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రెవెన్యూ యంత్రాంగం సుప్రీంకోర్టులో పక్కా ఆధారాలు సమర్పిస్తూ ఉండడంతో తీర్పులు అనుకూలంగా వస్తున్నాయన్నారు రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ. రెవెన్యూ రికార్డ్స్ ఏమైతే ఉందో 1191 ఎకరాలు 2002 నుంచి 2008 వరకు గవర్నమెంట్ ఆల్రెడీ అప్పుడున్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంఆర్ ప్రాపర్టీస్కు, లాంకో హిల్స్కు, ఇండియన్ బిజినెస్ స్కూల్స్కు, విప్రో అండ్ ఐఎస్బి ఇట్లా రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలకు, ఉర్దూ యూనివర్సిటీ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీకి, తర్వాత ఏపీ ఎన్జిఓస్కు, టీఎన్జిఓస్కు ఇట్లా రకరకాల సొసైటీస్కు 1160 ఎకర్స్ అలాట్ చేయడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు నిన్న ఇంకో అంశం ఏంటంటే ఇది మొత్తం జాగీరు గవర్నమెంట్కి సంబంధించిందే మొత్తం ల్యాండ్ అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ లీగల్గా చూడాల్సి ఉంటుంది. ఆ రిమైనింగ్ 400 ఎకర్స్ కూడా మరి అది గవర్నమెంటా లేకపోతే మళ్ళీ జాగీర్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు అనేది ఏంటంటే టోటల్ గవర్నమెంట్ అంటుంది. కాబట్టి దీన్ని ఇంకా కూలంకషంగా జడ్జిమెంట్ మొత్తం చదివి లీగల్గా అడ్వైజ్ తీసుకొని అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో చూడాల్సి ఉంటుంది. కలెక్టర్ గారు కూడా సుప్రీంకోర్టు నిన్న అదే అంశం చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్డర్ను మేము ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్పడం జరిగింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై వక్ఫ్ బోర్డు స్పందించింది. స్టాండింగ్ కమిటీతో సమావేశమై మళ్లీ సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్తామన్నారు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం. हमारे को कोई फर्क नहीं पड़ता, हम लोग फिर आज सीनियर स्टैंडिंग काउंसिलों को बुला के हम लोग उसको रिव्यू करके फिर एक डिसीजन लिए कि हम लोग को फिर जाना है सुप्रीम कोर्ट. उसको छोड़ेंगे नहीं. वक्फ प्रॉपर्टी ऑलवेज वक्फ रहती, क़यामत तक वक्फ रहती, इसमें कोई दो राय नहीं है. ఇంకోవైపు వక్ఫ్ బోర్డు తీర్పుపై ఎంఐఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆఫీస్ ముందు మజ్లిస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. उनकी नाहिली की वजह से आज मणिकुंडे का भी जो बोल रहे हैं, वक्फ बोर्ड के जो चेयरमैन की नाहिली की वजह से, जो कि हाई कोर्ट में वक्फ बोर्ड केस जीते बाद सुप्रीम कोर्ट में कैसा हारता, ये वक्फ बोर्ड की बहुत बड़ी नाहिली है. एक मिनट भी वक्फ बोर्ड का चेयरमैन सलीम सीट पर नहीं रहना. మొత్తానికి 1949 నుంచి రెవెన్యూ రికార్డుల్లో సంబంధిత భూమి ప్రభుత్వ భూమి, ప్రైవేట్ పట్టా భూమిగానే ఉందని గుర్తించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ముతావలి ఇల్లు 5,506 గజాల స్థలానికి మాత్రమే వక్ఫ్ హక్కుదారని సుప్రీంకోర్టు తేల్చడంతో ప్రభుత్వం భూములు కొనుగోలు చేసిన సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి.